పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా ఈరోజు వాకర్స్ ను పెద్దలందరినీ కలవడానికి ఈరోజు ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్ రావడం జరిగింది. ఇక్కడ పెద్దలు అందరూ కూడా ప్రేమ అభిమానంతో ఆహ్వానించడం, వారు ఆశీర్వదించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. మోడీ గారి మీద యొక్క విశ్వాసం, నమ్మకం, తిరిగి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక ఆలోచన, దేశాన్ని రక్షించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, దేశాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, ఈ దేశంలో పేద ప్రజలకు అండగా ఉండే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, తెలంగాణ రాష్ట్రానికి అనేక నిధులు ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసంతో ఇక ప్రజలందరూ కూడా తప్పకుండా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలని చెప్పి ఒక ఆలోచనతో రోజు స్వాగతం పలకడం చాలా సంతోషం. ఇదే వాతావరణం దేశవ్యాప్తంగా ఉంది. 2 విడతలు ఎన్నికల పోలింగ్ అయిన తర్వాత ఉన్న సర్వేలన్నీ కూడా పూర్తిగా మోడీ గారికి అనుకూలంగా, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా, ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నది. 370 స్థానాలకు పైగా సీట్లను సాధించి ఇలా భారతీయ జనతా పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నది ఈ పోలింగ్ సరళిని చూస్తే ఏర్పడతా ఉన్నది. కరీంనగర్ సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ గతంలో అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను దాదాపు 98,000 మెజార్టీతో ఈ కరీంనగర్ ప్రజలు గెలిపించిన తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్తో ఇబ్బంది పడ్డారు. దాని తర్వాత కరీంనగర్ అభివృద్ధి కోసం కేవలం 3 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి రహదారుల విషయంలో కానీ, ఇక్కడ కొన్ని బర్నింగ్ ఇష్యూస్ కానీ అన్నిటి విషయంలో కూడా ఇవాళ సమస్యకు పరిష్కారం చూపేటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. స్వయంగా నరేంద్ర మోడీ గారి స్వహస్తాలతోని జాతీయ రహదారులను ప్రారంభించడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా పట్టించుకోకపోవడం, సహకరించకపోవడం, పేరు ప్రఖ్యాతుల కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేయడం, కేంద్రం ఇచ్చినటువంటి నిధులకు మ్యాచింగ్ నటు ఇవ్వకపోవడము, భూసేకరణకు సహకరించకపోవడము, అధికారులను బెదిరించడం, ఇవన్నీ కూడా జరిగినప్పుడు కూడా అన్నింటినీ తట్టుకొని దాదాపు 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకురావడం జరిగింది. ఇలా సిఆర్ఎఫ్ నిధులు కానీ, గ్రామీణ సడక్ యోజన కానీ అనేక నిధులను తీసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ ప్రకారం ఇద్దరు ఒకటై, ఇద్దరు కుమ్మక్కై భారతీయ జనతా పార్టీని, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైన నన్ను గాని, నరేంద్ర మోడీ గారి పట్ల అసభ్య పదజాలంతో ఒక ప్లాన్ ప్రకారం అర్థం పర్థం లేని విమర్శలు చేయడాన్ని ఇలా కరీంనగర్ సమాజం గుర్తిస్తున్న విషయాన్ని ఆ నాయకులు గుర్తించాలి. వాళ్ళిద్దరు కూడా ఏ రోజు ప్రజలను ఆదుకున్న దాఖలాలు లేవు, ఏ రోజు ప్రజల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు ఏనాడు రైతుల ఉద్యమాలు చేయలే. వాళ్ళ రైతుల ఉద్యమాలు చేసి కల్లాలకు పోయి, కొనుగోలు కేంద్రాలకు పోయి, లాఠీ దెబ్బలు తిని, రాళ్ల దానిని భరించి, వాహనాలు ధ్వంసం చేసినా, కార్యకర్తల తలలు చేతులు వల్లగొట్టినా కూడా అన్నిటికీ తట్టుకొని రైతులకు అండగా నిలిచిన వ్యక్తిని ఇలా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నేను. ఇవాళ నిరుద్యోగ సమస్య విషయంలో ఈ ఇద్దరు అభ్యర్థులు ఏ రోజు కూడా నిరుద్యోగులకు అండగా లేరు. నిరుద్యోగ సమస్య స్పందించిన దాఖలాలు లేవు. ఇవాళ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే అనేక మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైతే, అనేక యువత భవిష్యత్తు నాశనమైతే దానికి వ్యతిరేకంగా ఫైట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అనేక ఉద్యమాలు చేసి ఇవాళ అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అక్రమ కేసు పెడితే కూడా ఇవాళ జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తిని నేను. ఇలా మహిళల విషయంలో కూడా మహిళల మీద అత్యాచారాలకు వ్యతిరేకంగా ఫైట్ చేసినటువంటి వ్యక్తి నేను. ఇవాళ 317 జీవోకు వ్యతిరేకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అండగా ఉండి వాళ్లకు భరోసా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి ఆందోళన చేస్తే అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా దాడులు చేసి, నా కార్యాలయం మీద దాడులు చేసి
నన్ను జైలుకు పంపిన విషయాన్ని వాళ్ళ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇద్దరు అభ్యర్థులు ఏ రోడ్ 317 జీవోకు వ్యతిరేకంగా ఇప్పుడు పోరాలే, దాని గురించి ఎప్పుడు మాట్లాడాలి. వాళ్ళ రైతులు అకాల వర్షాలు నష్టపోతే ఈ ఇద్దరు అభ్యర్థులు ఏ రోజు రాలే. ఒక ఆయన ప్రభుత్వం పడిపోయిన తర్వాత ప్రభుత్వం వెనక మున్నొచ్చిను, ఇంకా ఎవరు తెలియదు. వాళ్ళ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి సపోర్ట్ చేసి ఆర్టీసీ కార్మికులకు భరోసా ఇచ్చి ఇలా ప్రభుత్వం మెడలు వచ్చినటువంటి వ్యక్తిని ఇలా మీ అభ్యర్థిని బండి సంజయ్ నేను ఇట్లా అనేక సమస్యల మీద ఫైట్ చేయడంతో పాటు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 150 రోజుల పాటు పాదయాత్ర చేసి 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అప్పటి ప్రభుత్వం అడ్డుకున్నా కూడా ఇవాళ దానికి భరించి తెగించి కొట్టినటువంటి వ్యక్తి నేను. ఇవాళ వాళ్ళిద్దరూ 100 కోట్లు పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నా మీద 100 కేసులే. నా మీద ఇలా 100 కోట్లు సంపాదించి మళ్ళా ఎన్నికల్లో గెలిచి ఆ డబ్బుతోని వ్యాపారాలు చేసి 1000 కోట్లు సంపాదించాలని చెప్పి ఆలోచనతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏ రోజు కరీంనగర్ ప్రజలు చూలే, ఎప్పుడు ఎక్కడ కనవలే. ఆయన ఎవరో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నా కార్యకర్తలకే తెలియని పరిస్థితి. మేము ప్రచారానికి ఏ విధంగా పోతాం, మా అభ్యర్థి గురించి ఏమని చెప్తాం, మా అభ్యర్థి సాధించడానికి ఘనత ఏంది, ఆయన గొప్పతనం ఏంది, ఆయన సమాజం కోసం ఫైట్ చేసిండా, ఈ దేశం కోసం ఫైట్ చేసిండా, సమస్యల మీద ఫైట్ చేసిండా, దేనికోసం ఇలా ఆయన పోటీ చేస్తున్నాడు అని చెప్పి ఇలా వాళ్ళ కార్యకర్తలు ఇలా భారతీయ జనతా పార్టీ గెలవాలని కోరుకుంటా ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇదే వాకర్స్ రావడానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వస్తే ఇక్కడ గాని ఎక్కడ గాని ఇలా ప్రజలు నిలదీసిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల విషయంలో, స్థానికంగా ప్రజాప్రతినిధుల విషయంలో ప్రజలను ఇబ్బంది పడుతున్న విషయాన్ని కూడా ప్రశ్నించిన సందర్భం. కేసీఆర్ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసిండో మనకు తెలుసు. ఏ విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇబ్బంది పెట్టడం తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో తెలుసు. కానీ రాబోయే రోజుల్లో ఫైట్ చేయాలంటే, ప్రశ్నించేటువంటి వ్యక్తి కావాలంటే, దేనికైనా తెగించి ముందు పడేటువంటి ఒక వ్యక్తి కావాలంటే, కార్యకర్త కావాలంటే తప్పకుండా నన్ను ఆదరిస్తారని నమ్మకం, విశ్వాసం ఉంది. అందుకే ఇవన్నీ భరించలేకనే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉంది. కాబట్టి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మాది బీజేపీ పాకిస్తాన్